హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళాము తెలుసా? మానసాదేవి టెంపుల్కి వెళ్ళాము. మానసాదేవి టెంపుల్ ఎంతో శక్తివంతమైన టెంపుల్. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిందని స్థానికుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానసాదేవి అంటే నాగదేవత. ముఖ్యంగా సర్పదోష నివారణకు ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ముడుపు కడితే అనుకున్న పని అవుతుందని చెప్పేసి చాలామంది భక్తులు ముడుపు కడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం నాగపంచమి, శ్రావణ మాసం మరియు ప్రత్యేక పూజల సమయంలో తెలంగాణతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు చాలా సంఖ్యలో వస్తూ ఉంటారు. అక్కడ 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ పెడుతున్నాం చూడండి. అక్కడ అంటే మనం కోరిన కోరిక అనుకొని మనసులో అనుకొని ఆ 1 రూపీ కాయిన్తో అలా పెడితే ఆగితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం. ఈ ఆలయంలో అమ్మవారి ప్రధాన విగ్రహం, 108 నాగ విగ్రహాలు, శివలింగాలు ప్రత్యేకంగా ఆకర్షగా నిలుస్తాయి. ఇక్కడ భక్తులు సర్పదోష నివారణ, సంతాన సమస్య పరిష్కారం, ఆరోగ్యం, శాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారిని మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతుంటాయి. ఈ టెంపుల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన భక్తుల్లో కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. హరిద్వార్ తర్వాత రెండవది స్వయంభూ టెంపుల్, మానసాదేవి టెంపుల్. మేము పారువెల్లి కూడా వెళ్ళాం, బొజ్జగన్పయ్య టెంపుల్కి. మాకు అక్కడ అయ్యగారు హారతిస్తున్నాడు. పారువెల్లిలో కూడా బొజ్జగన్పయ్య స్వయంభూగా వెలిశాడు. మానసాదేవి టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పారువెల్లికి వచ్చి మొక్కేసి వెళ్ళిపోతుంటారు. ఎంత ముద్దుగా ఉన్నాడు బొజ్జగన్పయ్య. కళ్ళ నిండుగా కనిపిస్తున్నాడు దేవుడు. ఎంతమంది వెళ్ళినా అందరికి హారతి ఇస్తూనే ఉంటాడు అయ్యగారు. జై గణేష్. మా పిల్లలు చూడండి ఎంత మంచిగా చేస్తున్నారు. నేను తీస్తా అనుకుంటా. అందులో ఈ పొట్టోడు కూడా వాళ్ళని చూసుకుంటా. నేను తీస్తా అని దర్శనం అయిపోయినాక కాసేపు అట్లా కూర్చున్నా.